అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కెరీర్ ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో వైర్లపై సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఎందుకంటే వన్ ఆపర్చ్లో వచ్చినటువంటి మనీ అది ఎంత ఉన్నప్పటికీ అక్కడి నుంచి మనం వైర్లపేలోకి మనము ట్రాన్స్ఫర్ చేసుకుంటాం కాబట్టి కంపల్సరీ వైర్లపే అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలామంది కూడా వన్ ఆపర్చ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, వైర్లపే రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఫ్రెండ్స్. కంపల్సరీ వైర్లపే అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వైర్లపేలో మన యొక్క రిఫరల్ కోడ్ అని మారినవి. సో ఫ్రెండ్స్, ఎవరైతే వైర్లపేలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆల్రెడీ, వారు కూడా ఈ వీడియో చూడండి. చివరకు చూస్తే వారు కూడా ఏ విధంగా చేసుకోవాలో తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? వన్ ఆపర్చ్ రిజిస్ట్రేషన్ చేసుకొని వదిలేసిన వారు కూడా వైర్లపేను కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మన ఛానల్ ద్వారా చాలామంది వన్ ఆపర్చ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కానీ వైర్లపేను రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. సో ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ద్వారా వన్ ఆపర్చునిటీని రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారందరూ కూడా వైర్లపేను రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు వన్ ఆపర్చులో అక్కడ ఎంత మనీ ఉన్నప్పుడు కూడా అక్కడ మనం వాడలేము. ఆ మనీని మనము వైర్లపైకి తీసుకురావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి వైర్లపై అనేది మనం కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి యాప్ ఫ్రెండ్స్. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, మనం వైర్లపై రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కొత్త వాళ్ళ గురించి ఫస్ట్ చెప్తాను. తర్వాత ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు చివరికి చూడండి, వాళ్ళు ఏ విధంగా లాగిన్ కావాలో నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరైతే వన్ ఆపర్చ్ రిజిస్టర్ చేసుకున్నారో వారు మీ యొక్క వన్ ఆపర్చ్ యాప్ను ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, వన్ ఆపర్చ్ యాప్లో పాపప్లో ఉన్నటువంటి ఈ ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇట్లా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, వెబ్సైట్ పేజ్. ఇక్కడ మనకు వెబ్సైట్లోకి వచ్చేసింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మన న్యూ మెంబర్స్ అయితే చూడండి, ఇక్కడ వన్ ఆపర్చ్ చేసుకున్నారు కానీ వైర్లపై చేసుకుని వారు ఎవరైతే ఉన్నారో వారు క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు చూడండి ఇట్లా ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ నేమ్ అంటే మన ఆధార్ ప్రకారం ఫస్ట్ నేము మన ఇంటి పేరు అనుకోండి, అది ఇవ్వండి. తర్వాత లాస్ట్ నేము మీ పేరు ఇవ్వండి. తర్వాత మొబైల్ నెంబర్ చూడండి, ఇక్కడ మొబైల్ నెంబరు మెయిల్ అనేది చాలా జాగ్రత్త ఇవ్వాలి. ఎందుకంటే మొబైల్ నెంబర్ మెయిల్కు మనకు ఓటీపీలు అనేవి వస్తాయి ఫ్రెండ్స్. సో కాబట్టి చూడండి, ఈ 10 డిజిట్స్ ఉన్నటువంటి మొబైల్ నెంబరు ఏదైతే మీ వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఎక్కడైతే వన్ ఆపర్చులో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో వైర్లపై కూడా అదే మొబైల్ నెంబర్ ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ మెయిల్ కూడా వన్ ఆపర్చులో ఏ మెయిల్ ఇచ్చారో అదే మెయిల్ ఇక్కడ ఇవ్వండి. ఓకేనా? ఇక్కడ చూడండి కస్టమర్ అని ఉంది, కస్టమర్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత చూడండి ఇక్కడ సిటీ మన విలేజ్లలో అయితే మన దగ్గర ఉన్నటువంటి టౌన్ లేకపోతే మన మండలు అక్కడ ఎంట్రీ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ స్టేట్ చూడండి, స్టేట్ వచ్చేసి మనకి ఇక్కడ మనకు ఇక్కడ తెలంగాణ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు తెలంగాణ ఉంది కదా, తెలంగాణ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? డిస్టిక్ చూడండి, ఇక్కడ మనకు కొన్ని డిస్టిక్స్ ఉన్నాయి చూడండి. ఇంకా ఇందులో లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు మనకు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, ఓల్డ్ డిస్ట్రిక్ట్లు మనకు కనబడితే ఆ ఓల్డ్ డిస్ట్రిక్ట్ పెట్టండి. లేదా మన డిస్ట్రిక్ట్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఉన్న డిస్ట్రిక్ట్ కనబడితే పెట్టండి. ఓకేనా? ఈ పిన్ కోడ్ వచ్చేసి మనం ఏ ఏరియాలో ఉంటున్నామో ఆ ఏరియా పిన్ కోడ్ కొట్టండి. ఈ విధంగా మీ పిన్ కోడ్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ మన రిఫర్ కోడ్ ఇవ్వాలి. నా రిఫర్ కోడ్ వచ్చేసి చూడండి VP7WJ5FS. చూడండి, ఈ విధంగా నేను రిఫరల్ కోడ్ ఎంట్రీ చేయగానే ఇక్కడ చూడండి మన అప్లైనర్ పేరు ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? రిఫరల్ కోడ్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎవరైతే న్యూగా రిజిస్ట్రేషన్ అవుతున్నారో. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఇక్కడ చూడండి టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేసి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ అకౌంట్ సక్సెస్ఫుల్లీ క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మనం ఫస్ట్ టైం మనము రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి చూడండి, ఫస్ట్ టైం సైన్ ఇన్ ఎంటర్ ద 6 డిజిట్ పిన్ సెండ్ యువర్ మెయిల్ అని వస్తుంది ఫ్రెండ్స్. సో మనకు మెయిల్కి ఒక 6 డిజిట్ పిన్ వస్తుంది. సో ఆ పిన్ తీసుకొచ్చి మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఇక్కడ మన ఫోన్ నెంబర్ ఇవ్వగానే ఈ విధంగా మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? మన మెయిల్కి ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. మెయిల్లో మనకు 6 డిజిట్ పిన్ అనేది వస్తుంది. మన చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు 6 డిజిట్ పిన్ అనేది వస్తుంది. ఈ యొక్క వచ్చినటువంటి పిన్ను మనము అక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 6 డిజిట్ పిన్ ఇక్కడ ఎంటర్ చేశాను. ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మన మెయిల్కి వచ్చినటువంటి 6 డిజిట్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేశాను ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా? మీరు కూడా సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు సెట్ యువర్ 4 డిజిట్ పిన్స్ అని వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకు లాగిన్ పిన్, ట్రాన్సాక్షన్ పిన్, అదేవిధంగా లాగిన్ పిన్ అనేది 2 ఉంటాయి ఫ్రెండ్స్. వీటిని మనం సెట్ చేసుకోవాలి.
ఫస్ట్ చూడండి లాగిన్ పిన్ అడుగుతుంది. ఇక్కడ చూడండి లాగిన్ పిన్లో మనము ఒక 4 డిజిట్స్ మనకి ఏవైతే గుర్తున్నటువంటి 4 డిజిట్స్ను ఇక్కడ మనము ఇవ్వాలి ఫ్రెండ్స్. అదేవిధంగా సేమ్ పైన ఏదైతే 4 డిజిట్స్ ఇచ్చామో అవే కన్ఫర్మ్ లాగిన్ పిన్ కింద సేమ్ అవే నెంబర్స్ ఇవ్వండి. తర్వాత ట్రాన్సాక్షన్ పిన్ ఫ్రెండ్స్. ఇది ట్రాన్సాక్షన్ పిన్ అంటే మనము పేమెంట్ చేసుకున్నప్పుడు లేదా రీఛార్జ్ చేసుకున్నప్పుడు మనము ఈ ట్రాన్సాక్షన్ పిన్ అనేది మనకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది ఒక ఏటీఎం పిన్ లాగా అనుకోండి. సో మనము ఈ యొక్క పిన్ కూడా ఎంట్రీ చేస్తేనే అక్కడ మనకు రీఛార్జెస్లు కానీ మనీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్. రెండు కూడా వేరు ఇచ్చుకోండి. లాగిన్ పిన్ అలాగే ఇవ్వండి, ట్రాన్సాక్షన్ పిన్ కూడా అలాగే ఇవ్వండి. మీకు గుర్తున్నటువంటి పిన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇచ్చిన తర్వాత సేవ్ పిన్స్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సేవ్ పిన్స్ అనేది ఇచ్చాను ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత మనకు సేవింగ్లోకి వెళ్తుంది. ఇచ్చిన తర్వాత మనకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మన యొక్క నేమ్ వస్తుంది. అదేవిధంగా మన బ్యాలెన్స్ ఇక్కడ నుంచి వెళ్ళి ప్రతిదీ కూడా మనం పర్చేజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా. ప్రతిదీ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ప్రతిదీ కూడా మనం ఎక్కడి నుంచి వెళ్ళి మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకా మనం ఎవరైతే మనం రిఫర్ చేసుకోవాలనుకుంటారో ఇక్కడ చూడండి ప్రొఫైల్ మీద ఇక్కడ చిన్నగా ఉంది చూడండి ఐకాన్. ఇక్కడ లాస్ట్లో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే చూడండి ఇక్కడ మనకు ప్రొఫైల్ కనబడుతుంది. ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. లాస్ట్లోకి వచ్చినట్లే ఇక్కడ మన యొక్క రిఫరల్ కోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది మన రిఫరల్ కోడ్ ఉంటుంది ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ విధంగా రిఫరల్ కోడ్ అదేవిధంగా రిఫరల్ లింక్ అనేది మన ఫ్రెండ్స్కు షేర్ చేసి మనం రిజిస్ట్రేషన్ చేయించచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు పాత యాప్లో పాత వెర్షన్లో సో వాళ్ళు కూడా ఏ విధంగా దీంట్లో లాగిన్ కావాలో చెప్తాను ఫ్రెండ్స్. చూడండి ఫర్గెట్ పిన్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఫర్గెట్ పిన్ మీద నొక్కండి. ఫర్గెట్ పిన్ మీద నొక్కినట్లయితే ఇక్కడ మన మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ అడిగిన తర్వాత మన మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత రీసెట్ ద పిన్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. రీసెట్ ద పిన్ అని క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, మళ్ళీ మెయిల్కు మన 6 డిజిట్ నెంబర్ అనేది వెళ్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు 6 డిజిట్ నెంబర్ వస్తుంది. ఈ 6 డిజిట్ నెంబర్ని తీసుకెళ్ళి మనము మళ్ళీ అక్కడ మన వెబ్సైట్లో ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. 6 డిజిట్ నెంబర్స్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మనకు సేమ్ ప్రాసెస్ అనేది ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ కూడా మన సేమ్ లాగిన్ పిన్ సెట్ చేసుకోవాలి. అదేవిధంగా ట్రాన్సాక్షన్ పిన్ కూడా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ వీడియో పూర్తి వరకు వింటే లాగిన్ పిన్ అదేవిధంగా ట్రాన్సాక్షన్ పిన్ ఏ విధంగా సెట్ చేసుకోవాలో, ఏ విధంగా లాగిన్ అవ్వాలి, న్యూ మెంబర్ అయినా అదేవిధంగా ఓల్డ్ మెంబర్ అయినా కూడా దీన్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అదేవిధంగా పాత వారు ఆల్రెడీ చేసుకుని ఏ విధంగా లాగిన్ అవ్వాలనేది ఈ వీడియోలో పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎక్కడన్నా అర్థం కాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను మొబైల్ నెంబర్ ఇస్తున్నాను స్క్రీన్ మీద. మొబైల్ నెంబర్కి నాకు కాల్ చేయండి. అదేవిధంగా మీకు ఇంకా రిఫరల్ లింక్ కానీ రిఫరల్ కోడ్ కానీ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అక్కడి నుంచి వెళ్ళి కూడా మీరు రిజిస్ట్రేషన్ దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీరు రిజిస్ట్రేషన్ పేజ్కి వస్తుంది. అక్కడి నుంచి వెళ్ళి కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి వెళ్ళి కూడా మీరు లాగిన్ అనేది సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ.